శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు పవర్ ఆఫ్ న్యూమరాలజీ సిరీస్లో 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినవారు వారు ఎలా ఉంటారు, వారి అదృష్టం ఎలా ఉంటుంది, వారు ఎలాంటి ఉద్యోగాలు చేస్తారు, వారు ఏం చేస్తే బాగుపడతారు. న్యూమరాలజీ అనేది సంఖ్యాశాస్త్రం. ఈ సంఖ్యాశాస్త్రం అనేది మనుషులకు నెంబర్స్కు సంబంధ బాంధవ్యాన్ని తెలియజేస్తుంది. చాలా చాలా సూపర్ సబ్జెక్ట్ అండి ఇది. మీరు పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే. నేను చెప్పేది ఏమిటంటే, నెంబర్స్ అనేటివి మనిషిని అదృష్టవంతులుగా మారుస్తాయి. నిజంగా ఏ నెంబరు వీరికి సరైన నెంబరు, ఆ నెంబర్లో కనుక వారు పనిచేస్తే అద్భుతంగా ఉంటుంది. లక్కీ నెంబర్సే కానివ్వండి, లక్కీ డేట్సే కానివ్వండి, లక్కీ వారాలే కానివ్వండి, ఏదైనా కానివ్వండి. ఈ న్యూమరాలజీ అనేది ఎక్కడి నుంచో మనకు వచ్చింది కాదు, భారతదేశంలోనే పుట్టింది. కపిల మహర్షి గారు దీన్ని రాశారు. కానీ అప్పటికే జ్యోతిషం అభివృద్ధి కావడం మూలంగా దీన్ని వెనక్కు జరిగింది. అటు తర్వాత ప్రపంచంలో 3 వ్యక్తులు బాగా కష్టపడ్డారు దీనిపైన. ఒకటి పైథాగరస్ కష్టపడ్డాడు, దాని తర్వాత లూషో చైనాలో కష్టపడ్డాడు, లూషో గ్రీడ్ అంటారు దాన్ని. తర్వాత కీరో. ఈ కీరో ఎక్కడి వాడయ్యా అంటే, ఆయన విదేశీయుడు. భారతదేశానికి వచ్చి సంస్కృతం నేర్చుకొని, వేదాలు నేర్చుకొని, పామాలజీ, ఆస్ట్రాలజీ ఇవన్నీ నేర్చుకొని, చివరిగా న్యూమరాలజీ నేర్చుకొని వెళ్ళిపోయి దీన్ని బాగా డెవలప్ చేసి ప్రాచుర్యం తెచ్చాడు. ఎంతోమంది రాజులకు, మినిస్టర్స్కు, పెద్ద పెద్ద వారికి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసి, అద్భుతాలు చేసి, ఎన్నో పుస్తకాలు రాసి ప్రపంచానికి ఇది ఒక గొప్ప శాస్త్రం అని తెలియజేశాడు. అదే న్యూమరాలజీ. చూడ్డానికి మన పేరులో ఒక అక్షరం మార్చుకుంటే మన జీవితం మారుతుందా? ఇది వైబ్రేట్ అవుతుందా? నిజమండి, నన్ను నమ్మండి, నమ్మకపోండి. నేను చెప్పేది నగ్న సత్యం. 100 మందికి నేమ్ ఆఫ్ కరెక్షన్ చేశాను. వారి జీవితాలు వెలుగులోకి వచ్చాయి. పూరి గుడిసెల్లో ఉన్నవారు మంచి మంచి బిల్డింగులు కట్టుకున్నారు, మంచి మంచి ఉద్యోగాలు చేశారు. వివాహ సంబంధ విషయాల్లో అయితే చాలా మార్పులు జరిగాయి. భార్యాభర్తలు ఇద్దరికీ నేమ్ ఆఫ్ కరెక్షన్ చేశాను. వారిద్దరూ హ్యాపీగా బ్రతికారు. నాకే ఆశ్చర్యం వేసింది. 28 సంవత్సరాలుగా జ్యోతిష్యంలో నేను ప్రయత్నం చేస్తున్నాను, కష్టపడుతున్నాను, చదువుతున్నాను, రాస్తున్నాను, విద్యార్థులకు బోధిస్తున్నాను, ఎంతోమందికి జ్యోతిష్యం నేర్పించాను. అలాగే 20 సంవత్సరాలుగా న్యూమరాలజీ దాని వెన్నంటి ఉండి రకరకాల పుస్తకాలు, గ్రంథాలు అన్నీ సేకరించి అనుభవాన్ని గడించాను. నా అనుభవంలో చివరిగా నేనే పేరు మార్చుకున్నాను. ఏదైనా కానీ నేను చెప్పానంటే ప్రాక్టికల్గా ఉంటేనే చెప్తాను. ఏదో నాకు కావాలని, నా పేరు రావాలని, లేకపోతే 4 రాళ్ళు సంపాదించాలని, 4 పైసలు సంపాదించాలని ఉద్దేశం కాదు. ఆ సర్వేశ్వరుడు నాకు అన్నీ కలిగించాడు, చక్కని సంతానం ఇచ్చాడు. నా పిల్లలందరూ ఉద్యోగస్తులు, అమెరికాలో ఒకరు, ఆస్ట్రేలియాలో ఒకరు. చాలా హ్యాపీగా ఉన్నాను. నా ఉద్దేశం ఏమిటంటే, నా వల్ల ఎవరికైనా ఇంత సహాయం అయితే, వారు ఆనందపడితే, నా చుట్టూ ఉండబడే 4-5 వర్కర్స్ కూడా ఉంటారు ఇక్కడ, వారికి నేను ఒక ఉపాధి కల్పిస్తున్నాను. అంతేకాని దీంతో లక్షల రూపాయలు సంపాదించాలని, ఇది ఒక వ్యాపారంగా చేయాలనే ఉద్దేశం కాదు. ఇకపోతే 4, 13, 22, 31 తేదీలో పుట్టినవారు, ఇది రాహుకు సంబంధించిన సంఖ్య. ఈ నెంబర్స్కు, ఈ గ్రహాలకు పొంతన ఉందా? ఉంది. మనకి ఇది ఎక్కడి నుంచో వచ్చింది కాదు. మనం తెలుగు క్యాలెండర్లో ఉపయోగించుకునే పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి ఎలాగైతే ఉన్నాయో వాటికి కూడా 1 నెంబరు సూర్యుడు పాడ్యమి, 2వ నెంబరు విధియ చంద్రుడు, 3వ నెంబరు అది గురువు, 4వ నెంబరు రాహు చతుర్దశి పనికిరాదంటాం, 5వ నెంబరు బుధుడు ఇంటెలిజెన్స్, 6వ నెంబరు షష్ఠి అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, 7వ నెంబరు 7 సప్తమి అది కేతు సంఖ్య, 8వ నెంబరు పనికిరాదు, 9వ నెంబరు నవమి కుజుడు అది పనికిరాదు. వీటికి సంబంధం ఎప్పుడో ఉంది, మనం దాన్ని పాటిస్తూనే ఉన్నాం, కానీ మనకు ఆ విషయం తెలియదు. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా న్యూమరాలజీని చేయడం జరిగింది. ఈ 4 నెంబర్లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు? 4 నెంబర్లో ఉన్నవారు రాహు సంఖ్య, అనుకోని అదృష్టాలను సాధిస్తారు. వాడు ఉన్నట్టే ఉండి ఒకేసారిగా ధనవంతులు అవుతారు. రహస్య మంతనాలు చేస్తారు, ప్రేమ వ్యవహారాలు నడిపిస్తారు, కళారంగంలో అద్భుతం, సినీ రంగంలో అద్భుతం, సంగీత సాహిత్యాలలో చాలా గొప్పగా ఉంటారు. వారు ఏదైనా బిజినెస్ చేస్తే ఆ గోల్ ఖచ్చితంగా గురిపెడుతుంది. మీడియా రంగంలో వీరికి ఎంతోమంది మీడియా రంగంలో ఉన్నారు. నేను సంగీత కారులలో నేను చెక్ చేస్తే దాదాపు 1000 మంది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నారు, నెంబర్ 4లో ఉన్నవారు. ఇకపోతే
13 నెంబర్, ఇది కూడా 4కి వస్తుంది. 1 + 3 = 4. 2 సంఖ్యల సమ్మేళనం, ఇది కాంపౌండ్ నెంబర్ అంటారు. ఈ కాంపౌండ్ నెంబర్ రెండింటిని కలిపినా కానీ వచ్చే సంఖ్యనే లెక్కలోకి తీసుకుంటారు. కాకపోతే దీనికి కొంచెం డిఫరెంట్. 1 సూర్యుడు, 3 గురువు. మరి ఏ కారణం చేతున్నో తెలియదు, ఈ 13 నెంబరు ఉన్నవారిని బ్లాస్టింగ్ నెంబర్ అంటారు. ఈ నెంబర్లో ఉన్న వాళ్ళు చాలా 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 కష్టపడుతున్నారు, ఇబ్బందుల పాలవుతున్నారు, యాక్సిడెంట్కి గురవుతున్నారు. తర్వాత ఈ నెంబర్లో గృహాలలో నివసించే వాళ్ళు కానీ, ఈ నెంబర్ గల బండి నెంబర్ టోటల్గా ఉన్నవారు కానీ, ఈ నెంబర్లో ఉన్న లాడ్జింగ్లో నివసించే వాళ్ళు కానీ ఒకరోజు కూడా చాలా ప్రమాదాలు జరిగాయి, యాక్సిడెంట్లు జరిగాయి. ఈ నెంబర్ బండి నెంబర్ ఉన్నవారు, ఈ నెంబర్ కనుక మీ ఫోన్ నెంబర్ టోటల్ అయితే ఖచ్చితంగా మీరు జీవితంలో రాణించలేరు. అమెరికాలో అయితే ప్రతి ఒక్క లాడ్జ్లో కానీ ప్రతి ఒక్క ఇంటి నెంబర్ కానీ టోటల్ 13 వారికి ఉండదు, 12/A అని పెట్టుకుంటారు. 1 2 3 4 5 6 7 8 12 వరకు వచ్చిన తర్వాత 13 నెంబర్ ఉండదు, 12/A. వారికి అంత విశ్వాసం. నేను కూడా చూశాను, చాలామందికి 13 నెంబర్లో ఉన్నవారు యాక్సిడెంటల్గా చనిపోవడం, ఆత్మహత్య చేసుకోవడం. సినిమా యాక్టర్ శ్రీదేవి ఎలా చనిపోయిందనే మిస్టరీ. నెంబర్ 8కు నెంబర్ 4కు అవినాభావ సంబంధం ఉంది. దురావస్థ పాలై చనిపోవడం ఈ 13 నెంబర్లో ఉన్నవాళ్ళు, యాక్సిడెంట్ల ద్వారా చనిపోవడం, లేదా విమాన ప్రమాదాలు చనిపోవడం, లేదా ఏదో విధంగా చనిపోవడం, ఇలా జరుగుతూ ఉంటుంది 13 నెంబర్లో. చాలామందిని గమనించినాకనే చెప్తున్నాను, ఊరికే చెప్పట్లేదు. ఇకపోతే 22 నెంబర్, 2 + 2 24, 2 చంద్ర సంఖ్యల కమ్మెలను. ఇది 2 చంద్రుడు, ఇంకో చంద్రుడు, 2 చంద్రుల సమ్మేళనం. మానసికంగా ఇబ్బందిగా ఉంటారు, ఎప్పటికీ ఏదో ఒకటి, అన్నీ ఉన్నా కానీ ఏది లేనట్టుగా భావిస్తారు. 13 నెంబర్ 31, 31 నెంబర్, ఇది మంచి నెంబర్. 1 గురు సంఖ్య, 1 సూర్య సంఖ్య. ఈ 2 సమ్మేళనం సూపర్ సంఖ్య, పర్వాలేదు, 13 కంటే బెటర్. కాకపోతే ఈ నెంబర్లు మన జీవితాన్ని వెంటాడుతూ ఉంటాయి. బర్త్ నెంబర్ అనేది ఎవరి బర్త్ నెంబర్ అయినా కానీ 4 కానీ 13 కానీ 22 కానీ 31 కానీ ఉన్నవారికి 30 సంవత్సరాల వరకు వారి యొక్క ఈ నెంబర్ మీద నడుస్తూ ఉంటుంది. అటు తర్వాత ఏం జరుగుతుందయ్యా అంటే డెస్టినీ నెంబర్. డెస్టినీ అంటే పుట్టిన తేదీ, పుట్టిన నెల, పుట్టిన సంవత్సరం, ఈ మొత్తంగా కలుపుకుంటే వచ్చేదాన్ని డెస్టినీ నెంబర్ అంటారు. కాబట్టి ఈ డెస్టినీ నెంబర్ కనుక 8 అయితే, ఒకవేళ 7 కానీ అయితే చాలా చాలా ఇబ్బంది, వారు ఏది రాణించలేరు. మనం అప్పుడు ఏం చేయాలి? ఈ 2 నెంబర్లను చేంజ్ చేయలేం, భగవంతుడు ఇచ్చింది అది. మరి మనం ఏమైనా చేయగలమా అంటే దానికి పరిష్కార మార్గం ఒకే ఒకటి. అదేమిటంటే మీ పేరులో సంఖ్యాబలాన్ని పెంచుకోవడం. ప్రతి ఒక్క అక్షరానికి ఒక విలువ ఉంటుంది, ఒక వాల్యూ ఉంటుంది. మనకు ఉండే 6-7 అక్షరాలకు దాని విలువను చేసుకొని దాన్ని కరెక్ట్ నెంబర్గా మార్చుకుంటే అద్భుతాలు చేస్తాం. 4కు సంబంధించిన మిత్ర సంఖ్యగా మార్చుకొని చేస్తే అద్భుతాలు చేస్తాం. ఇది నిజం. చాలామంది, నేను చెప్పడం ఏమిటి, సినిమాలో ఉండే సినిమా యాక్టర్లు అందరూ కూడా పేరు మార్చుకొని ఉన్నత స్థాయికి ఎదిగినవారు. చిరంజీవిని మొదలు పెట్టుకుంటే ప్రభాస్ వరకు సినిమాల పేర్లు కూడా సంఖ్యాపరంగానే ఉంటాయి. కాబట్టి న్యూమరాలజీ ప్రకారంగా నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకొని మీరు అద్భుతాలు చేయవచ్చు. మీకు ఏదైనా న్యూమరాలజీ కరెక్షన్స్ కావాలని మీరు అనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మీ కరెక్షన్ చేస్తాను. ఇదే కాదు, పుట్టిన పిల్లలకు పేర్లు పెట్టడం కానీ, లేదా జాతకంలో సమస్యలు కానీ, వాటన్నిటికీ పరిష్కార మార్గం తెలియజేస్తాను. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి, మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. నమస్కారం.